ఈ దేహంలో ఆయనకు ఇష్టలుగా ఉండడం, ఈ దేహంలో జీవించినంతకాలం దేవుణ్ణి సంతోషపెట్టడం. ఇది ఎలా సాధ్యమవుతుంది? దానికి గతంలో 2 సంగతులు చెప్పుకున్నాం. విశ్వాసాన్ని బట్టి ఆయనకు ఇష్టలుగా ఉంటామని, యథార్థతను బట్టి ఆయనకు ఇష్టలుగా ఉంటామని. మరి ఇప్పుడు మూడవ మాట చూడాలి. మూడవ మాట చూసేటప్పుడు కొంచెం మనకి గాయాలు ఎక్కువ అవుతాయి. చెప్తున్న నాకు, వింటున్న మీకు కూడా కొంచెం సహించడానికి మీ మనసును సిద్ధం చేసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం ప్రవర్తించడం, నడవడం, ఈ పదాలు 2 మన యొక్క వ్యక్తిగత జీవిత శైలిని చూపిస్తాయి. ఆలోచించండి. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఇలా అన్నారు. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగు నడుచుకొని అక్కడ దేవుని సంతోషపరచవలనో అన్నమాట అండర్లైన్ చేసుకోండి. ఇష్టులు అనే పదానికి దేవుని సంతోషపరచువారు అని అర్థం. చదువునాను. మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు వృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు మీరు ప్రభువుని సంతోషపెట్టేట్టు, ప్రభువుకి ఇష్టలయ్యేట్టు నడవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అన్నాడు. అన్నవాడు చెప్పిన మాట ఏమిటంటే, మా వలన నేర్చుకొనిన ప్రకారము అన్నాడు. మా వలన నేర్చుకొనిన ప్రకారం. ఊరికి నేను నోటితో చెప్పటంలా. దెర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ బిఫోర్ ద థెస్సలోనియన్ చర్చ్. తెస్సలోనిక సంఘం ఎదుట ఓ మాదిరిగా నడిచిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మావలే, మమ్మును పోలి అనే పదం. ఇక్కడ ఇదే మాట చూడండి, 2వ పత్రికలో కూడా రాస్తాడు. 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో 2 పత్రికల్లో కూడా ప్రభువుని సంతోషపెట్టడం ఎలాగో నాలో మీరు చూశారు, అది మీకు తెలుసు, మీరు అలాగూ నడుచుకోండి అని తెస్సలోనిక సంఘానికి రాశాడు. ఇవే మాటలు ఎఫెసీ సంఘానికి కూడా రాశాడు. ఎఫెసీ సంఘం చూద్దాం రాశాడు. అయితే ఆయన ఈ మాట చెప్పడానికి ముందుగా ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట అన్నాడు. 4వ అధ్యాయం 17వ వచనం. 4:17 ఎఫెసీ 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని. ఏమన్నాడు? మీరు నన్ను పోలి నడవండి, అన్యజనులు పోలి నడవద్దండి అన్నాడు. నన్ను పోలి నడవండి, నడవండి అనే మాటకు ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఎఫెసీ పత్రికలోనే పెట్టాడు. కొంచెం ఎక్కువ రిఫరెన్స్లు చెప్తున్నట్టున్నాను కదా, కాస్త సహించండి. ఇప్పటికి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కనుక
ప్రీతికరమైంది అంటే ఇష్టమైంది, సంతోషపెట్టేది అని అర్థం. ప్రీతికరమైంది అనే పదానికి అర్థం. దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. పెట్టిన పేరేంటి ఇప్పుడు? నా వలె నడుచుకోండి, అన్యజను వలె నడుచుకోవద్దండి. ఎలా నడుచుకోవాలి? వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఇక్కడ ఒక క్షణం ఆగుతాను. వరుసపెట్టి రిఫరెన్స్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతానేమని భయం వేసి ఆగాను. సహజంగా ఒక్కరే నడవటం కష్టం కదా. ఒక్కడమే నడవటం కష్టం. ఎవరుండాలి? ఎవరో ఒక తోడు ఉండాలి. మనం ఇప్పుడు ఒక మార్గంలో నడుస్తున్నాం, ఎవరో చెప్పినట్టు విని నడుస్తున్నాము అంటే సంబడి ఈజ్ అవర్స్ కంపానియన్. ఎవరో మనకు సహచరుడు ఉంటాడు. అవునా? ఆలోచించండి. మనం కలిసి నడవాలి. కలిసి నడవాలి అంటే ఏముండాలి? ఇద్దరు కలిసి నడవాలంటే ఏముండాలి? ఆమోసు గ్రంథం 3:3లో చెప్పాడు అన్నమాట. సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా అని. ఏముండాలి ఇద్దరి మధ్యలో? నడవడం గురించి నేను మీతో మాట చెప్తాను. మీ కాళ్ళు ఎప్పుడైనా చూసుకున్నారా? కొంతమందికే కుడికాలు 7 ఉంటే ఎడంకాలు కూడా 7 ఉంటుంది కొద్దిమందికి. కానీ ఎక్కువ మందికి ఏముంటుందంటే ఎడంకాలు 7 ఉంటే కుడికాలు 7 ఉంటే ఎడంకాలు 6 ఉంటుంది. కొంతమందికి అనీవెన్ ఫుట్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు 11 దొరకాలి. గుడివాడ షాపులన్నీ తిరిగి మెదలకుండా వచ్చేస్తాను, దొరకదు. ఉదాహరణకి ఇలా అంటాను, చెప్పులు కాబట్టి 6 అయినా 7 అయినా వేసుకుంటాం. షూ అయితే సాధ్యం కాదు. ఇప్పుడు నీ కాలు కుడికాలు 9, ఎడంకాలు 7 అనుకోండి. కుడికాలు 9, ఎడంకాలు 7 అనుకోండి. ఇప్పుడు మీరేం చేయాలి? 2 జతలు కొనాలి. లేకపోతే ఎడంకాలు 9, కుడికాలు ఎడంకాలు 7, కుడికాలు ఎడంకాలు 9, కుడికాలు 7 అన్నాను కదా. అవునా? ఇంకొకటికి ఎడంకాలు 9, కుడికాలు 7 అయినోడు ఎక్కడైనా దొరికితే ఆడిని తీసుకురావాలి. ఆడొక జత, నువ్వు ఒక జత తీసుకుంటే ఆడి కుడి, నీకు ఎడమ, సరిపోదు. ఇద్దరు కలిసి నడుస్తున్నారు అని అంటే అర్థం ఏంటంటే ఇతని నుండి అతనికి కావలసినది ఏదో ఉంది, అతని నుండి ఇతనికి కావాల్సింది ఏదో ఉంది. అది వెలుగు సంబంధమైనది కాకపోవచ్చు, అన్యజనులకు సంబంధించింది కావచ్చు. అన్యజనులు నడక చెప్తే ఇవాళ చాలా కష్టం. అది చూపించి మనం బాధపెట్టదలుచుకోలేదు నేను. మనందరికీ తెలిసిందే. అందుకని అన్యజనులు ఎలా నడుస్తారు ఏంటి ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, వాక్యంలో స్పష్టంగా కనపడుతుంది. అయితే వెలుగు సంబంధుల్లాగా నడవండి అన్నప్పుడు ఎవరు వెలుగు సంబంధులు? ఎవరు వెలుగు సంబంధులుగా నడవగలుగుతారు? ప్రభు మాటల్లో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. ముప్పై 35-36 వచనాలు. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడు ఎరగడు. మీరు వెలుగు సంబంధులు అవునట్లు వెలుగునందు విశ్వాసముంచిన వాడు వెలుగు సంబంధి. వెలుగునందు విశ్వాసముంచని వాడు వెలుగు సంబంధి కాడు. ప్రభువునందు ఎవడు విశ్వాసముంచాడో అతడు వెలుగు సంబంధి. ఇప్పుడు అతని నడక ఎలా ఉండాలి?
ప్రభువులాగా ఉండాలి. ప్రభువులాగా ఉండాలి అంటే మనకు అది కష్టం. అందుకే పౌలులాగా ఉండాలి. యేసు ప్రభు ఏమో దేవుడు, పౌలేమో మనలాగా సంపూర్ణమైన మానవుడు. యేసు ప్రభు సంపూర్ణమైన పరిపూర్ణమైన మాదిరి, పౌలు గారు సంపూర్ణమైన మాదిరి. యేసు ప్రభు ఏమో పరిపూర్ణమైన మాదిరి, పౌలు గారేమో సంపూర్ణమైన మాదిరి. ఇది వేదాంతులు ఒప్పుకోరు, కానీ నేను సాహసించి ఒక మాట చెప్తున్నా. పరిపూర్ణత అంటే దైవత్వానికి సంబంధించింది. సంపూర్ణత అంటే మనకు తెలిసినంత వరకు మనం ఉండడం. మనకి ఎంత తెలుసో తెలిసినంత వరకు జాగ్రత్తగా ఉంటే మనం సంపూర్ణులు. చూడండి, ఆ మాట పౌలు గారే రాశాడు. ఇక్కడ ఒక మాట చెప్పినా మీరు తిట్టుకోనంటే ఏమనుకోకండి. ఫిలిప్పీ పత్రికలో రాశాడు అన్నమాట. మూడో అధ్యాయం 15వ వచనం. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము, ఆయనే చెప్పాడు మనం సంపూర్ణులు, దేవుడు పరిపూర్ణుడు. అర్థమైందా? నేను జాన్ గారి వర్తమానాలు వింటుండేవాడిని. ఆఖరి దినాల్లో నేను చెప్పాను కదా, ఆయన నేను హెబ్రోన్ ఒక ఎల్డర్ గారి వైఫ్ చనిపోయినప్పుడు మేమిద్దరం ఉన్నాం అక్కడ. ఆయన మాట్లాడుతున్నప్పుడు వచనాలు చెప్పేస్తున్నాడు. నేనేమో చిన్నోడిని, వాక్యం చెప్తున్నా కానీ చాలా చిన్నోడిని. ఇన్ని వచనాలు చెప్తే ఎట్టాగో అనుకున్నాను. డంప్ అయిపోద్ది కదా మైండ్ అని. వయసు పెరిగే కొద్దీ వచనాలతో పరిచయం ఎక్కువ అయ్యా ఇవన్నీ వస్తూ ఉంటాయి. మీరు సహించాలి, తప్పదు. ఆ రోజు ఆయన ఏం చేశాడని నేను అనుకున్నాను, ఇప్పుడు అదే చేస్తున్నాను నేను. మీకు అర్థమైందా? కాబట్టి వాళ్ళు దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అప్పుడు మనమేమో కిడ్స్. కాబట్టి వాళ్ళకి వచనాలతో ఎక్కువ పరిచయం ఉంది. వచనాలను మన ముందు పెడతా ఉంటే వర్తమానానికి 7 సైడ్ హెడింగ్స్ రా. ప్రతి సైడ్ హెడింగ్కి మళ్ళీ 7 సైడ్ హెడింగ్లు. అంటే అంతగా లేఖనం వాళ్ళకి అర్థమైంది. మనకప్పుడు అర్థం కాల. మనకి 3 మాటలు చెప్పి ఆ 3 సులభంగా వివరించి వదిలేస్తే అమ్మయ్య మంచి ప్రసంగికుడు అనుకునేవాడు. వాక్యము ప్రత్యక్షత లోతు తెలియదుగా. ఆ కారణం చేత ఆ దినాల్లో చెప్పే వర్తమానికుల్ని 7 మెట్ల ప్రసంగికులు అనుకునేవాడు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, 3 చెప్పడానికి నానా తిప్పలు పడుతున్నాం కదా, 7 చెప్పే స్థాయికి ఎప్పటికీ రాలేవని. 7లోనే మిమ్మల్ని విసిగించేటప్పుడు ఎన్ని రిఫరెన్స్లు చెప్పాను కదా. సరే, వచ్చేద్దాం. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి, మమ్మును పోలి నడుచుకోండి అన్నాడు. మమ్మును పోలి పౌలు గారు ఎలా నడిచాడో, ఎలా నడవడం తెసలోనిక సంఘం చూసిందో తెసలోనిక పత్రికలోనే రాసిపెట్టాడు. ఎక్కడ ఆయన మరుగ్గా ఉంచడం కానీ, మబ్బులో పెట్టడం కానీ, లేకపోతే స్లాష్గా మాట్లాడడం కానీ చేయడు. ఆయన స్పష్టంగా మనం ఎలా నడవగలం, నడవడానికి మనకు ఎలా సాధ్యమవుతుంది, మన ముందు ఎవరు నడిచారు, వారు ఎలా నడిచారు, ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయనతోనే రాయించి మరీ మనకు ఈ లేఖనం మన చేతికిచ్చాడు. ఆయన మనకు అర్థమైతే సంతోషం, అర్థం కాకపోతే ఒరే మీరు లావుగా ఉన్నారా, నేను లావుగా ఉన్నాను రా, మీరు పెద్దోళ్ళ నేను పెద్దోళ్ళ, చిన్నపిల్లలకి విసురుతున్నా అంటే అర్థం ఉందరా, మీరు విసురుకుంటే ఎటరా, కొద్దిగా ఆగండి, చెమట పట్టనే ఉండే మంచిది. చెమట పట్టకపోతే అనారోగ్యం తెలుసా మీకు? చెమట పట్టే మంచి సమయం. ఇంకా అసలు ఫ్యాన్ వచ్చిందనుకోండి, ఆగి నిద్రపోవచ్చు. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయం, 2వ వచనం నుంచి. మీరు ఎరిగినట్లే. ఏం చెప్తున్నాడు? మీకు తెలుసు, మీరు ఎరుగుదురు,
మీరు గ్రహించారు, మీకు తెలుసు, మీరు చూశారు, మీరు ఎరిగారు నన్ను గురించి. ఏం తెలుసుకున్నారు? చదవండి. మేము ఫిలిప్పులో ముందు ఆగండి. ఫిలిప్పీలోకి వెళ్ళినప్పుడు మీరు చూశారు. అంటే ఫిలిప్పీ ప్రాంతం, తెసలోనిక ఇవన్నీ కూడా ఒకే ప్రాంతాలకు సంబంధించినవి. ఫిలిప్పీలో నేను శ్రమపడడం మీరు చూశారు. అంటే శ్రమలో నేను ఎలా ఉన్నానో మీరు చూశారు. శ్రమలో నేను ఎలా ప్రవర్తించానో మీరు చూశారు. శ్రమలను నేను ఎలా సహించానో మీరు చూశారు. అంతేగా? మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, శ్రమ వచ్చింది ఫిలిప్పీలో, నేను శ్రమపడ్డాను, మీరు చూశారు, మీకు తెలుసు. ఎంతో పోరాటంతో శ్రమపడ్డాను, పోరాటం ఉంది. విశ్వాస జీవితానికి శ్రమలు, పోరాటం అనేవి సహజం. శ్రమలు, పోరాటం అనేవి సహజం. శ్రమ, పోరాటం ఖచ్చితంగా ఆ కాలంలో ఇప్పుడు మనం ఉన్నప్పుడు నేను ఎలా ప్రవర్తించానో తెలుసా? చూడండి, రాస్తాడు. దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటానని మీకు తెలుసు. ధైర్యం ఎవరికి సువార్త చెప్పడానికి? ఈ తెసలోనికైలకు సువార్త చెప్పడానికి, తెసలోనిక ప్రాంతానికి సువార్త చెప్పడానికి శ్రమ, పోరాటం మధ్యలో ధైర్యం తెచ్చుకున్నాడంట. ఆ ధైర్యం వల్ల మీరు రక్షించబడ్డారు, ఇప్పుడు సంఘంగా ఏర్పడ్డారు. మీరు శ్రమ, పోరాటం నడుమ నేనేం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. అవునా? ఇప్పుడు వెలుగు సంబంధం ఏం చేస్తాడు? ధైర్యంగా, నేను మిగతా ప్రవర్తనను చెప్పడంలా, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద మినిస్ట్రీ. నేను పరిచర్య గురించి మాట్లాడుతున్నా, రక్షించబడిన వారిని గురించి మాట్లాడుతున్నా. రక్షించబడిన వ్యక్తి సాక్షిగా ఉండడం ఎలాగో చెప్తున్నా. వీళ్ళందరూ సాక్షులు, విశ్వాసులే వీళ్ళు. ధైర్యం తెచ్చుకున్నారు. అవునా? మీరేం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. అంతేనా? పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమన్నాడు చూడండి. 1వ అధ్యాయం 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఎవరిని చూసి? నా బంధకాలను చూసి. నా బంధకాలను చూసి వాళ్ళకేమొచ్చింది? నేను కొడతాను, నోట్లో పెట్టద్దు, దానివల్ల నేను ఆరోగ్యం పడుతుంది. విశేష ధైర్యం తెచ్చుకున్నారు వాళ్ళు. విశేషమైన ధైర్యం. ఎందుకు? బంధకాలు ఉన్నాయి, అయినా సరే పౌలు గారిని చూడగానే మిగతా వాళ్ళకి ఏమొచ్చిందంట? ధైర్యం వచ్చింది. చాలాసార్లు చెప్పుకున్నాం ఈ వచనాన్ని. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇప్పటికి మీరు ఈ వచనాన్ని ఓ 25-30 సార్లు వినుంటారు. అవునా? రోజుకు 4 జాములు, రోజుకు 4 జాములు. ఈ 4 జాముల్లో 4 రొళ్ళు 8 మంది కాపలా వాళ్ళు మారుతుంటారు జైల్లో. మొదటి జాములో 2 వచ్చారు. వచ్చి అటొక సంఖ్యల ఇటొక సంఖ్యలు వేసుకుని కూర్చుంటారు. ఇప్పుడు నేను అంటాను, వాళ్ళిద్దరా ఈయన ఖైదీ? అయ్యో, నేను ఆత్మలో స్వతంత్రుడినండి. వీళ్ళిద్దరు ఎవరు? ఇప్పుడు 4 గంటల పాటు ఎవరితో ఉండాలి? చచ్చినట్టు నాతోనే ఉండాలి. నేను చెప్పినదంతా వినాలి. వింటారా వినరా? పక్కన వాడిని అడిగాడు, బాబు నీకు ఈ డ్యూటీ వేశారు కదా, పిల్లలు ఎట్లా ఉంటారా ఇంటికాడ? పాపం ఆమె మంచిదేనా? ఆమెకు ఆరోగ్యం ఉందా అన్నాడు అనుకో, వాడు వెంటనే ఏడుస్తాడు. నన్ను ఎవడ పట్టించుకుంటాడట? ఏడ్చి, అన్నా నువ్వెవరో నాకు తెలియదు కానీ నా భార్య పరిస్థితి బాగాలేదన్నా, ఇవాడు అసలు రాకూడదనుకున్నాను, మరి ఊరుకోడు కదన్నా. ఎవరు?
దేహ సంరక్షకుల అధిపతి ఊరుకోడు కదన్నా, అందుకే వచ్చానన్నా అంటే, భుజం మీద తట్టి, తమ్ముడు నేను చిన్న ప్రార్థన చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి నీ భార్య నెమ్మదిగా ఉంటుందిలే అని ప్రార్థన చేసి ఇతను తిరిగి, బాబు నేను చూస్తుంటే నాకు బాధగా ఉంది, ఏంటి చెప్పు, మీ అమ్మకి ఏమన్నా బాగాలేదా, మీ నాన్న చనిపోయాడా అని అడిగాడు అనుకోండి, ఏమైపోతాడు చెప్పండి, నేను ఆదరణ కోసం ప్రార్థన చేస్తాను నీకు అని ప్రార్థన చేశాడు. అప్పుడే అతనికి ఆదరణ వచ్చింది. ఇద్దరు చెప్పడం ఎంత మొదలుపెట్టారు. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? సిలువ మరణ పునరుద్ధానాల దగ్గరికి వచ్చారు. ఆ రోజే ఇద్దరు అంగీకరించి వెళ్ళిపోయారు. మొదటి జాములో, రెండో జాములో వాళ్ళు వచ్చారా, మూడో జాములు ఇద్దరు వచ్చారా, నాలుగో జాములు ఇద్దరు వచ్చారా? వచ్చిన వాళ్ళు రాకుండా మొత్తం ప్రిటోరియన్ ఆర్మీ అంతా వచ్చిందంట. రాజుగారి దేహ సంరక్షకులుగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అందుకే అంటాడు చూడండి ఫిలిప్పీ పత్రికలో 13వ వచనం, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమని సేనలోని వారి అందరికీ. ఆగండి అంటే ప్రేతోర్యము అనే మాటకి ప్రిటోరియన్ ఆర్మీ. ప్రిటోరియన్ ఆర్మీ అంటే రాజుగారి దేహ సంరక్షకులందరూ కలిస్తే ప్రేతోర్యం అని సేన. వాళ్ళలో ఒక్కడు కూడా రాకుండా లేడంట. జైల్లో ఉండగా అందరూ వచ్చారు, అందరూ విన్నారు, అందరూ రక్షించబడ్డారు. వీళ్ళు రక్షించబడి ఊరుకున్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యకి తల్లికి చెప్తారా? చెప్పి ఊరుకోలా. వీళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారి పని రాజుగారికి ఉంటాడు, మరి రాణిగారికి ఎవరు కాపలా ఉంటారు? వీళ్ళేగా. రాణిగారికి చెప్పడం మొదలుపెట్టారు, ఏమని, హైనెస్, we saw a man in the jail. He is not a common man. He told a mystery about God. We are able to understand. Even though we are illiterates, we are able to understand. My Highness, you are a noble woman. You are literate. We think you are simply understand that mystery. చెప్పుకుని ఉంటారా? చెప్తా ఉంటే ఆ కైసరు ఇంటివారు ప్రభుని నమ్ముకున్నారు. చూడండి ఫిలిప్పీ పత్రిక ఆఖరి అధ్యాయం 22వ వచనం, నాతో కూడన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్తున్నారు, పరిశుద్ధులందరూ. ఏంటంట? ఇప్పుడు జైలుకి ఎందుకు వచ్చా నేను? ఈ సంఖ్యలు ఎందుకు? ప్రేతోరియన్ ఆర్మీ అంతా రక్షించబడ్డానికి, ఇంకా చాలామంది రక్షించబడ్డానికి, ముఖ్యంగా రాజుగారి ఇల్లు రక్షించబడటానికి. శ్రమ ఉంది, పోరాటం ఉంది, కానీ మధ్యలో విశేషమైన ధైర్యం తెచ్చుకున్న అప్పుడు మీరు ఏర్పడ్డారు తెస్సలోనిక సంఘంగా. ఇప్పుడు నేనేమయ్యాను మీకు? మాదిరి. నేను మీకు మాదిరి. ఏమండి, నేనే కృంగిపోయాను అనుకోండి, నా భార్య సంగతి ఏంటి? నేనే కృంగిపోతే నా పిల్లల సంగతి ఏంటి? నేనే కృంగిపోతే ఆత్మీయమైన నా పిల్లల సంగతి ఏంటి? సంఘం సంగతి ఏంటి? అపవాది ఏం చేస్తాడు? శ్రమ తెస్తాడు, పోరాటం తెస్తాడు, లోపల భయం తెస్తాడు, కృంగుదల తెస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకుని ప్రకటించాలి, ధైర్యం తెచ్చుకుని బతకాలి, ధైర్యం తెచ్చుకుని నడవాలి. వెలుగు సంబంధాలు ఎలా నడుస్తారా? ఎలా నడుస్తారు? దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన లేడా? పౌలుతో ఉన్న దేవుడు, తిమోతితో ఉన్న దేవుడు, తీతుతో ఉన్న దేవుడు, ఎపఫ్రొదితుతో ఉన్న దేవుడు నాతో లేడా? ఆయనే సదాకాలం మీతో ఉంటానన్నాడు, ఉన్నాడు. పునరుద్ధానుడు, నాతో ఉంటాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు చెప్పండి? హీఈస్ విత్ మీ, హీఈస్ విత్ మీ, హీఈస్ విత్ మీ. నేను ఇదివరకు కూడా చెప్పా. ఆ రోజు మా నాన్న బాగా తిట్టాడు. చెప్పాక సంస్కృతం బాగా వస్తుందని ఆయనకి. మంచి సంస్కృతం మాట్లాడాడు. ఆ సంస్కృతంతో ఆయన అన్న మాట ఏంటంటే, రే నువ్వు చస్తే నీ మీద పడి ఏడవడానికి నీకు పిల్ల జల్లా చెప్పరా అన్నాడు. నేను యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు ఆయనతో.
మాకు తెలవదేంటి? అబ్బాయి మా నాన్నరా నమ్ముకున్న మొట్టమొదట నేను క్రైస్తవున్నారా, నా సర్టిఫికేట్ చూసుకోరా, నువ్వేంటి నాకు వీడేంటి కొత్తగా చెప్తున్నాడు, మాకు మారు మనసు పొందాలంట. క్రైస్తవులు మారు మనసు పొందడం ఏంటి? అన్యులు మారు మనసు పొందాలి, క్రైస్తవులు ఈ బోధ ఏంటి కొత్తగా ఉందండి అనేవాడు. ఆయనకి నన్ను చూస్తే ఆయన అనుకున్నది వేరు, నేను ఎక్కడో ఉంటాను, ఆఫీసర్గా ఉంటానని ఆశించాడు. అది జరగకపోయేటప్పుడు కోపం ఆయనకి రేగి. నేనంటే చాలా ప్రేమ, బయట ఎప్పుడు తక్కువ మాట్లాడు, నా కొడుకు చాలా మంచోడని అంటాడు, కానీ ఇంట్లో మాత్రం ఆ రోజు నన్ను తిట్టడమే కాదు, మా భార్యను కూడా తిట్టాడు. నేను చెప్పానురా నీకు, ఆ అమ్మాయిని చేసుకోరా అంటే నేను చేసుకున్నాను, చూసి వచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నావు, ఆ అమ్మాయికి ఇప్పుడు 3 పిల్లలరా, ఈ అమ్మాయికి పిల్లలు లేరురా. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఎట్టుంటుందండి? అరే రే 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 30 సంవత్సరాల వయసులో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే గుండె నీరైపోద్దిగా. భలే దుఃఖం, వేదన, విలవిలాడిపోతా ఉన్నా. పిలుస్తానే ఉన్నారు, వెళతానే ఉన్నా, వాక్యం చెప్తానే ఉన్నా, వస్తానే ఉన్నా బలవంతంగా. ఎవరో వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు, వారానికి ఒకళ్ళిద్దరు, అయ్యా మా ఊరు రావా అని వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేవాడు. ఇంకోళ్ళు ఎవరో వచ్చేవాడు, ఇప్పుడు ఫోన్లా పాడా, ఉత్తరం రాస్తే రావాలి, వచ్చేసేవాళ్ళు, అయ్యా రావాలి, నేను వస్తానే నీళ్ళు ఏమన్నా వాక్యం చెప్పి వచ్చేవాడిని. అలా టైంలో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈయన ఆకురాయిలాగా ఉండేవాడు. తెలుసా మీకు ఆకురాయి ఏం చేస్తుంది? అసలు మామూలుగా పొదును పెట్టదు, అవునా? మన పొదునెక్కితే ఏమవుతాం? మన మాట ఇంకా దారుణంగా ఉంటుందిగా. అంత ఆయన ఆకురాయిలాగా చేస్తున్నా మౌనంగా ఉండడం అనేది అబ్బాయి అంత కష్టం. అది అభ్యాసం చేసినోడికి అర్థం అవుద్ది, కానీ అభ్యాసం చేయనోడికి అర్థం కాదు. 100 మాటలు అనిపించుకుని మౌనంగా ఉండడం అనేది ఈ రక్త మాంసాలకు సాధ్యమేనా? చూపిస్తూ ఆయన బదులు పలకలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్టు మౌనముగా ఉండెను. ఆయన వైపు చూస్తేనే ఆ ధైర్యం, ఆయన వైపు చూస్తేనే ఆ మౌనం ప్రవర్తన దగ్గర, లేదా సాధ్యం కాదు. ఈలోగా మా ఇంటి ప్రక్కన ఆయన సిగ్నల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన వచ్చి, అల్లుడు బెదవాడ వెళ్దాం, వస్తావా, మీటింగ్ జరుగుతున్నాయంట అన్నాడు. సరే మామగారు వెళ్దాం అన్నా. వెళ్ళాము, టికెట్ తీసుకున్నాం, ఆయనకి పాస్ ఉంది, నాకు టికెట్ కొనుక్కున్నా. బెదవాడ దిగాం. మిట్ట మధ్యాహ్నం, ఆకలి గీకలు ఏం లేదు, ఆకలి అటువంటిది ఏం లేదు. వెళ్ళి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో కూర్చున్నాం. గ్రౌండ్ అంతా టెంట్లే, కానీ అంతా కలిసి 100 మంది లేరు. అంటే రాత్రికి వస్తారు జనం, పగలు రారు. మేము పగలు వెళ్ళాం. ఒక ఇంగ్లీష్ ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఇలా అన్నాడు, డూ యు నో గాడ్ కాల్డ్ అబ్రహాం యాజ్ హిజ్ ఫ్రెండ్ అన్నాడు. నీకు తెలుసా, దేవుడు అబ్రహామును నా స్నేహితుడు అన్నాడు. దేవునికి స్నేహితుడు ఎందుకు అవుతాడో తెలుసా అంటున్నాడు. నేను వెనకాల కూర్చొని ఆయన ముందుకెళ్ళిపోయాడు. అన్ని చైర్లన్నీ ఖాళీ. ఎందుకు అంటే దేవుడు అబ్రహాముకు చెప్పకుండా ఏమీ చేయడు, అబ్రహాము దేవునికి చెప్పకుండా ఏమీ చేయడు, ఇదేనయ్యా స్నేహం అంటే అన్నాడు. పక్క చూసా, ఖాళీగా ఉంది. ఆ చైర్ మీద ఇలా చేయి పెట్టుకుని, ఇక్కడే ఉన్నావు కదా ప్రభువా, కళ్ళు మూసుకున్నా, కన్నీటితో నా బాధంతా నీకు చెప్పుకున్నా. పిల్లలు లేరా? పిల్లలు కలగలేదా? సమస్యలు రాలేదా? సమస్యలు పరిష్కారం కాలేదా? మనం చేద్దామా? మన శక్తి సామర్థ్యాలు సరిపోతాయా? ధైర్యం తెచ్చుకుందాం. ఎవరిని బట్టి? గెలిచిన వాడిని బట్టి. ధైర్యం తెచ్చుకుందాం సమస్తం చేయగలిగిన వాడిని బట్టి. ధైర్యం తెచ్చుకుందాం మన బలహీనతలో తన బలాన్ని పరిపూర్ణం చేసేవాడిని బట్టి. ఈ ధైర్యం తెచ్చుకోవడం అనేది వెలుగు సంబంధి యొక్క లక్షణం. అందుకని తిమోతికి రాస్తూ భలే అంటాడు, చూడండి తిమోతి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ
ఆయనకి మనకు అనుగ్రహించిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడటైనా పిరికితనం గల ఆత్మ కాదట. ఏమిచ్చాడు? ద కరేజ్ స్పిరిట్, ధైర్యం కలుగు చేసే ఆత్మ. పిరికితనం కాదనమాట. వెలుగు సంబంధ లక్షణం పిరికితనం కాదు, వస్తుంది. ఏమంటే శ్రమ కనపడుతుంటే పోరాటం ఉంటే మధ్యలో ఉన్నవాడికి భయం రాకుండా ఉంటుందా? చాలామంది తమ్ముళ్ళు మెసేజ్లు పెడుతుంటారు, అన్న భయంగా ఉంది ప్రార్థన చేయండి, ఇవాళే అమ్మాయికి ఆపరేషను, ఏమవుద్దో తెలియదు అన్న, ఇవాళే నా కన్ను, ఇవాళే నా కొలీగు, ఇవాళే నా భార్య, ఇవన్నీ పెడుతుంటారన్నమాట. ఇవన్నీ పెడుతున్నప్పుడు నేను ప్రార్థన చేస్తా, ప్రభువా వారికి ధైర్యాన్ని ఇవ్వు, నిన్ను బట్టి ధైర్యాన్ని ఇవ్వు. నీ ఆత్మ పిరిగితనం కలుగు చేసే ఆత్మ కాదు కదా. గివ్ దెమ్ కరేజ్ లార్డ్. ఒక చిన్న ప్రార్థన. అవునా? ఏం కావాలి వెలుగు సంబంధికి? పౌల్లో ఇప్పుడు ఏం చూశారు వీళ్ళు? తెస్సలోనిక వాళ్ళు ఫిలిప్పీలో బంధకాలలో ఫిలిప్పీ సంఘం చూసింది, ఫిలిప్పీ సంఘాన్ని చెప్తున్నాడు, తెస్సలోనిక సంఘాన్ని చెప్తున్నాడు, నేను ధైర్యం తెచ్చుకున్నానయ్యా, మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. అక్కడ వాళ్ళు రక్షించబడ్డారు, ఇక్కడ సంఘం ఏర్పడింది, కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి. నెంబర్ 1. నెంబర్ 2 దగ్గరికి రండి. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టవలసి వారమై బోధించుచున్నాం. ఆలోచించండి. ఇప్పుడు దేర్ ఈజ్ ఎ గోల్ బిఫోర్ ఎవరీ విట్నెస్. ప్రతి సాక్షి ముందు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే మనుషుల్ని సంతోషపెట్టడం కాదు, దేవుణ్ణే సంతోషపెట్టడం. ఎవరి కోసం ప్రకటించాలి ఇప్పుడు నేను? ఎవరి కోసం? నేను ఇలా ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడా, హర్షిస్తాడా, ఆయన ఇష్టపడతాడా? అది ఆలోచించుకోవాలి. నిలబడిన ప్రతిసారి 2 శిక్షకు తీసుకుని వచ్చేది. నేను ధైర్యం తెచ్చుకుంటే మిమ్మల్ని ధైర్యం తెచ్చుకోమని చెప్పాలి. నేను దేవుని సంతోషపెట్టేందుకే మాట్లాడితే మీరు దేవుని సంతోషపెట్టేందుకే మాట్లాడండి అని చెప్పాలి. లేకపోతే వచ్చి ఏ ముఖం పెట్టుకుని ఆ రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతాం, ఆయన శరీరం ఆయన రక్తం అని. ఆలోచించండి ఒకసారి. పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, మా బోధ కపటమైంది కాదు, మా బోధ అపవిత్రమైంది కాదు, మా బోధ మోసయుక్తమైంది కాదు, మనుషులను సంతోషపెట్టాలని మేము ఎప్పుడు చెప్పలేదు, ఇచ్చకపు మాటలేం వాడలేదు, ధనాపేక్షను కప్పిపెట్టు వేషం ఎప్పుడు వేయలే. వాళ్ళు అంటారు, మేము ఎప్పుడైనాను మీ మీద భారంగా ఉన్నామా? ఒక్క మేకపిల్లైనా మీ దగ్గర తీసుకున్నామా? బలవంతంగా మీ మీద మా భారాన్ని ఎప్పుడైనా పెట్టామా? ధనాపేక్షను కప్పిపెట్టే వేషం, కపటంగా మాట్లాడే వేషం. ఇలా ఉన్నవాళ్ళు దేవునితో కలిసి ఎలా నడుస్తారు? పిరికితనం గలవాడు దేవునితో కలిసి ఎలా నడుస్తాడు? దేవుణ్ణి ఎలా సంతోషపెడతాడు? ఇలాగూ కపటమైన, మోసయుక్తమైన, ఇసపు మాటల్ని, ధనాపేక్షను కప్పిపెట్టే వేషం వేసుకుని మాట్లాడేవాడు దేవునితో కలిసి ఎలా నడుస్తాడు? పాత నిబంధన గ్రంథంలో హానోకు, నోవహు దేవునితో నడిచాడని రాశాడు. కొత్త నిబంధనలో మనం ఎవరితో నడుస్తున్నాం? మనం ఆయనతో నడవట్లా, ఆయన మనతో నడుస్తున్నాడు. ఆయన మనతో నడుస్తున్నప్పుడు మన నడక ఎక్కడుంది? ఎన్ని ఫర్లాంగుల దూరంలో ఉన్నాము ఆయన వెనకాల కలిసి నడవటంలా. పిరికి వాళ్ళం అయ్యామా? దూరం అయ్యాం. కపటం ఉందా? దూరం అయ్యాం. మోసం ఉందా? దూరం అయ్యాం. ఇసుక మాటలు ఉన్నాయా? దూరం అయ్యాం. ధనాపేక్షను కప్పిపెట్టేటువంటి వేషం ఉందా? దూరం అయ్యాం. ఆయనకి ఆయన సంతోషపెట్టలేం. ఏమండి, ఈ జేబులో 3 లక్షలు, ఈ జేబులో 3 లక్షలు, ఈ జేబులో 1 లక్ష పెట్టుకున్నా, కారులో కూర్చోగానే పోయింది. ఏంటది?
ఏం చేసుకుంటావు వీటిని? ఏం చేసుకుంటామండి? నాకు తెలియక అడుగుతాను, డబ్బు ఏం చేసుకుంటాం? కష్టాలు వస్తే అర్థమవుతాయి. అప్పుడు నాకు కష్టాలు లేవనుకుంటున్నారేమో మీరు. అందరికీ ఉంటాయి కష్టాలు, అవునా? జానకిరెడ్డి గారు అన్నమాట చెప్పానుగా, పీత కష్టాలు పీతకుంటాయి అన్నాడు ఆయన. అందరికీ ఉంటాయి. కానీ కష్టాలలో కృంగిపోతే, పోరాటంలో వంగిపోతే ధైర్యంగా ఉండలేవు. నువ్వు దాని నుండి తప్పించుకోవడానికి ఇలాంటి బోధన ప్రారంభిస్తావు. ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకోవడానికి, ప్రజల యొక్క ధనాన్ని సంపాదించుకోవడానికి, ప్రజల్ని మన పక్షంగా చేర్చుకోవాలంటే ఈ బోధ అవసరం కాదుగా. మనం దేవుని పక్షంగా ఉండాలి, దేవుని సంతోషపెట్టేవాళ్ళంగా ఉండాలి. ప్రజలు మనల్ని కాదు చూడవలసింది, మనలో ఉన్న ప్రభువుని చూడాలి. వారు వెంబడించాలి, వెంబడించిన వాళ్ళు దేవుని సంతోషపెట్టాలి. ఈ సంతోషపెట్టడం అనే ఒక లక్ష్యాన్ని నా వ్యక్తిగత జీవిత కేంద్ర స్థానంలో గురిగా పెట్టుకుంటే అప్పుడు మనం దేవునికి సంబంధించిన వాళ్ళంగాను, వెలుగు సంబంధంగాను మనం ఉంటాం. అలా కాలేదనుకోండి, ఖచ్చితంగా మనం ప్రభు దగ్గర క్షమాపణ కోరవలసి, పశ్చాత్తాపడవలసిన వాళ్ళంగా ఉన్నాం. చూడండి, ఇదే తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3 నుంచి 5 వరకు చెప్పాను కదా. ఆ తరువాత 7 నుంచి 9 వరకు, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక గుర్తుపెట్టుకోండి, త్యాగం చేసే మనసు పౌలు. ద సాక్రిఫిషియల్ మైండ్ బిలాంగ్స్ టు క్రైస్ట్. నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ కాలంలో బ్రహ్మాండమైన మామిడికాయలు వస్తాయి కదా. ఆయన తింటాకైనా వేసుకున్నాడు చెట్లు. మనం ఎలా అనుకుంటాం, ఆ ఇంట్లో 2 చెట్లు ఉన్నాయండి, ఒక్క కాయ కూడా ఎవరు కదా. అవును, మీరు ఎప్పుడైనా గోల్డెన్ యాపిల్ తిన్నారా? మనకు వచ్చే యాపిల్స్ లీస్ట్ అనమాట. మన మార్కెట్కి వచ్చే యాపిల్స్ ఉంటాయే, ఇవి ఇక ఆఖర్ గ్రేడ్ అనమాట. ఇది గోల్డెన్ యాపిల్ తింటే యాపిల్స్ ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాను. కొంతమందికి యాపిల్స్ అసలు గిట్టవు. అది తినిపించండి ఒకసారి, ఏం చేస్తారు? ఇంత బాగుంటుందా, ఇలా ఉంటుందా అనుకుంటారు. అవును, ఆయన వేసుకున్న అందుకోసమేనా? అవును, ఇస్రాయేల్లో యాపిల్స్ ఉండవు. ఎందుకని? మన ప్రాంతం అది ఎక్కడ పండుద్ది? బాగా శీతాకాలం మంచు పర్వతాల దగ్గర పండుద్ది. ఆయన కోసం వేసుకున్నాడంటారా? ఈ ప్రపంచంలో ఉన్న సమస్త విధాలైనవి ఆయన తినడానికి వేసుకున్నాడా? అవును, బంగారం ఎందుకు ఆయనకి? మనం పిచ్చోడం కాబట్టి, మనకి దాని మీద పిచ్చి ఉంది కాబట్టి, పిచ్చి వస్తుంది కాబట్టి, వెండి, బంగారం, రాగి, అవునా, ఇనుము కొండల ఇనుమే. మధ్యప్రదేశ్ వెళ్ళండి, అంత కొండలన్నీ ఇనుపు కొండలవి, రాళ్ళులాగానే ఉంటాయి. ఐరన్ కాదు, ఐరన్ అది. ఎందుకు అవన్నీ? నీకోసం, నా కోసం. ఎవరైనా చెప్పండి, సాక్రిఫిషియల్ పర్సన్. పరలోకం ఆయనకి ఎందుకు? మీరు చెప్పండి, పరలోకం ఆయనకి ఎందుకు? ఆయన ఏమన్నా తన కోసం ఇల్లు కట్టమని అడుగుతాడా? నేనుంటానని అంటాడా? ఆయన అన్నాడు, మీ మధ్యన నేను నివసించినట్లు నాకు స్థలాన్ని ఏర్పరిచి, మన మధ్య ఉండడానికి ఇష్టపడతాడు ఆయన. ఎటువంటి వాళ్ళం మనం? ఓసారి ఊహించండి, ఎలాంటి వాళ్ళం మనం? మన బుద్ధి ఎలాంటిది, మన బ్రతుకు ఎలాంటిది, మన మాట ఎలాంటిది, మన చూపు ఎలాంటిది,
మన ఆలోచన ఎలాంటిది, మన అభిప్రాయం ఎలాంటిది, అబ్బా మన మధ్యన ఆయన ఎంత సహిస్తే ఉండగలడు? ఉన్నాడా? ఉన్నాడు. రైట్. ఈ విశ్వాన్ని మనకిచ్చేశాడు, పరలోకాన్ని మనకిచ్చేశాడు. ఆయన ధరించిన రక్తమాంసాలను కూడా మన కోసం చేశాడు. ఏం దాచుకున్నాడు? ఏం దాచుకున్నాడు? చాలామంది చెప్తుంటారు, ఇలా ఇవ్వకూడదండి, రాయాలి కొంత. ఆయన అన్నాడు, తుప్పడద్దయ్యా, చిమ్మెట్లు కొట్టేస్తాయ్యా, అవి కొట్టకుండా ఇచ్చేస్తూ ఉండండి అక్కడ అన్నాడు. మనకు అక్కడ కాదు, ఇక్కడే. అంతేగా? మనం ఎలాంటి వాళ్ళం? త్యాగసహితమైనటువంటి వ్యక్తిత్వాలను అలవర్చుకోవాలి. ధైర్యం గల వ్యక్తిత్వం కావాలి. మోసపూరితమైన వ్యక్తిత్వం మనకు ఉండకూడదు. మనది త్యాగసహితమైన వ్యక్తిత్వం. త్యాగసహితంగా మనం నడవాలి. ఇప్పుడు సువార్తకు వెళ్ళడం ఇవాళ అవసరం అంటారా? అసలు రెస్ట్ తీసుకోండి అంటది అనుకోండి మీ ఆవిడ, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా రాత్రి అంతా డ్యూటీ చేసి వచ్చా, మళ్ళీ పొద్దున్నే బయలుదేరి అక్కడికి వెళ్ళి అందరూ కలిసేటప్పటికి 7 అనుకుంటే 9 అవుద్ది, బయలుదేరి ఆ ఊరు వెళ్ళేటప్పుడు 11 అవుద్ది. అక్కడి నుంచి వాళ్ళేమో రొసరొసలాడుతుంటారు. ఈ అన్నమాట ఎట్లుంటుంది చెప్పండి? దూరదేశం నుంచి వచ్చిన క్షేమ సమాచారంలాగా వేసవికాలపు మంచు చల్లదనంగా ఉండి ఫోన్ చేసి, బాబురావు గారి వాళ్ళకి రాలేండి అంటాం. ఏముండాలి? కాలాన్ని ఖర్చు పెట్టాలి, ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టాలి, మనం ఖర్చు అవ్వాలి. ఆ ఖర్చు చేసిన లక్షణం ప్రభువులో పౌలు చూశాడు. అలాగూ మా ప్రాణాలు కూడా మీకోసం పెట్టడానికి నేను సిద్ధం అన్నాడు. అంటే వెలుగు సంబంధి ఏమవుతాడు? అందుకని వెలుగు సంబంధులు అన్నప్పుడు స్వయం ప్రకాశితమైన వెలుగు ఆయన, మనమేమో ఆయన వెలిగించినటువంటి కొవ్వొత్తులు. కొవ్వొత్తు యొక్క లక్షణం ఏంటి? కరుగుతూ కరుగుతూ వెలుగుతూ వెలుగుతూ. కరక్కపోతే వెలగటం అనేది సాధ్యం కాదని. ఇది వెలుగు సంబంధ లక్షణం. ప్రాణం పెట్టడానికి మేము సిద్ధం. ఇది మీరు చూశారు మాలో. అందుకనే వీళ్ళని గురించి రాసుకుంటుంటే, చదువుతూ ఉంటే వాళ్ళలో ప్రభు కనపడతారు. ఒక 2 మాటలు మీకు చూపిస్తాను వాళ్ళని గురించి. చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటురి. అవునా? అంతేకాదు, కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మారుమ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని యెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను. వీళ్ళు ఎవరు అడుగులో నడిచారు? పౌలు ప్రభు అడుగులో నడిచాడు. అదే అడుగుల్లో వీళ్ళు అడుగులు వేసుకుంటూ నడిచారు అంతే. లేకపోతే జైల్లో ఉండి ఆయన రాసిన ఉత్తరం, బయట ఉండి వీళ్ళు చేసిన పని. ఏ స్థలాల్లో? ప్రతి స్థలంలో అని ఆఖరిలో చెప్పాడు. వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ చెదరగొట్టారా? దేవునికి స్తోత్రం. పౌలు గారి వల్ల ప్రేతోరిమను సేన, ఇంకా చాలామంది కైసరీళ్ళు, వీళ్ళ వల్ల అకయ, చూడండి ఏమేమి చెప్పాడు. అకయ, మాసిదోనియా, ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రతి స్థలమందు మారుమ్రోగిందంట. మారుమ్రోగెను. మీకు సంగతి చెప్పిన, ఈ
బైబిల్ హిస్టరీ చెప్తున్నప్పుడు నాకు ఈ చెప్పే అవకాశం వచ్చింది ఒకసారి. అందుకోసం చదివితే ఆ రోజు తెలిసిందంట ఆయనకి. ఏమని? ఏదైతే ఉండకూడదనుకున్నానో అది నా ఇంట్లోకి వచ్చేసిందని. ఎవరికి? కైసర్ గారికి. తెల్లారిన తర్వాత పౌలుని పిలిపించి, ఇంట్లోకి వచ్చేసింది. భార్యను చంపలేడుగా, పిల్లల్ని చంపలేడుగా, ఎవరిని చంపగలడు? దీనికి కారణమైన చంపేశాడంట. అవునా? నేను కూడా మీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఆర్ వి రెడీ? మనం సిద్ధమేనా నిజంగా? క్రైస్తవ్యం నేటి దినాన్న శ్రమకు, పోరాటానికి, హింసకు, మరణానికి సిద్ధపడవలసిన కాలం వచ్చింది. ఇది వెలుగు సంబంధుల జీవన శైలి. ధైర్యంగా, కప్పిపుచ్చే వేషం లేకుండా, త్యాగసహితంగా మన జీవితాలు ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. చెప్పవలసినవి చాలా ఉన్నాయి. టైం అయిపోయింది. ఇది పని చేయట్లేదు. పనిచేస్తుంది. 10:25 అయింది. ఆఖరి మాట చూసి ముగించేసుకుందాం. ఏడు 9లో ఒక మాట అన్నాడు. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని. వీ షుడ్ నాట్ బికమ్ బర్డెన్ టు ఎనీబడి. ఇది వెలుగు సంబంధి లక్షణం. ఎవ్వరికి భారంగా ఉండకూడదు. నేను నా వంతు నేను చేస్తా, నా వంతు నేను సాయం చేస్తా, నా వంతు నేను నా కోసం నేను ప్రయాసపడతా. ఈ రెండు అర్థం ఏంటి చెప్పండి? మీకు తెలుసా? 30 సంవత్సరాల కాలం ఆయన వయసు వచ్చిన తర్వాత వడ్రంగం చేశాడు ప్రభు. యోసేపు చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పోషించింది ఆయనే. ఆనాడు ఉన్న హిస్టోరియన్స్ చెప్తారు, అవును పౌలు గారు ముట్టుకుంటే బాగుపడ్డారుగా, ఆయన ముళ్ళు మాత్రం పోలా. ఎంత పోరాటం! అయినా సరే ఎవరికి నేను భారంగా లేను. ఇది సువార్త ప్రకటించడానికి ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఎవ్వరికి భారంగా లేను, నేను ఎవ్వరికి భారంగా లేను. ఈ సాక్ష్యం తెసలోనిక సంఘానికి ఉంది. ఆ సాక్ష్యం పౌలుకుంది. అదే సాక్ష్యం ప్రభువుకుంది. అదే సాక్ష్యం నీకు నాకు ఉంటే మనం వెలుగు సంబంధుల కింద లెక్క. పదో వచనం చూసి ముగించుకుందాం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. 11-12 వచనాలు. తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలుసు. చెప్పడానికి సమయం లేదు. ఇంటికి వెళ్ళాక ధ్యానం చేసుకోండి. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరిచినందుకే రుణస్థులం. యోగ్యమైన రీతిలో మీ శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసంలో పాలొందడానికి సాయం చేయమని, శ్రమలో, పోరాటంలో ప్రతి సమస్యను పరిష్కరించే దేవుడవని, ఆ సమయం కొరకు ఎదురు చూడవలసిన వారం గనుక నమ్మకంగా ఎదురు చూడడానికి, మీ మీద ఆనుకోవడానికి, విశ్వాస సహితంగా నడవడానికి, వెలుగు సంబంధుల వలె నడవడానికి, ధైర్యంతో నడవడానికి, ప్రియ తండ్రి త్యాగంతో నడవడానికి, ఎవరికి భారంగా ఉండకుండా నడవడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.